పేరు సరిపూడి సాంబశివరావు పెద్దపరిమి బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షుడిని. ఇక్కడ మట్టికి జరగదు ఒక సెంటీరు, ఇక్కడ కాదు. ఎందుకంటే అక్కడ మనం వాళ్ళకి న్యాయం చేయాల. 11 సంవత్సరాలు జరుగుతుంది ఆమోద ముద్ర ఏపీలో. వాళ్ళకి రోడ్లు వేసి డ్రైనేజీ ఇచ్చి కరెంట్ లైన్లు వేసి మొత్తం బాగు చేసి ఇస్తామని చెప్పాం. ఇవాళ వాళ్ళ ప్లాట్ ఆడుందో, వాళ్ళ రాయి ఆడుందో, వాళ్ళకి బ్యాంకులోకి పోతే లోన్ ఇచ్చేవాడు లేరు. ఏమన్నా బ్యాంకులో పోయి ఆ చోటు పెట్టుకోవడానికి లేదు, ఎవరు పెట్టుకోవట్లా. ఇక్కడ ఆన్లైన్ కట్ చేశారు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా అట్లా బ్యాంకుల్లో కూడా పెట్టుకునేవాళ్ళు లేరు. కాకపోతే సెంటీర్ వాళ్ళకి వాళ్ళని అభివృద్ధి చేసి శుభ్రంగా ఏమైనా జరిగితే పరిమి, వడ్లమాను, హరిచంద్రపురం 3 రోజులు ఉండే. ఏమన్నా బాగా చేసినాక మళ్ళీ మీరు గెలిస్తే తీసుకోవచ్చు. మీరు గెలవరు. 164 నుంచి 4 వస్తారు. ఇదే బీజేపీ లీడర్ అని చెప్పి అన్నారు. బీజేపీ లీడర్ అని కూడా గెలవరని చెప్పి మళ్ళీ ఎలా చెప్తారు? మన మనిషి ఎత్తనే కదన్నా. మనిషి ఎత్తే మనం వస్తాం 10 మందికి. ఇప్పుడు మా ఆయాలు ఏం చెప్పాము, ఊళ్ళో తిరిగాను నేను కూడా. అన్ని 4 మండలాలు తిరిగాను. 4 మండలాలు తిరిగి 50 సంవత్సరాల వాళ్ళకి బీసీలకి వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తా ఉన్నాం. పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తామన్నాం. టౌన్లో 2 సెంట్లు ఇస్తామన్నాం. ఇచ్చామా? ఇలేదుగా. రైతులకు డబ్బులు అల్లోలు వచ్చినా అని ఎడుతున్నారు నీ ప్రభుత్వంలో. 30-40 మిరగాయలు 7,000 8,000, కందులు 6,000, మినుములు 6,000. ఇవన్నీ ఏంది? పార్టీ మీద పడక దేని మీద పడతాయి? మనం మంచి చేస్తే మనం అమ్ముతారు కానీ నా చెడే చేస్తున్నాం మనం. నాకు తెలిసి ఏడాదిలో సుపరిపాలన అని చెప్పి డోర్ టు డోర్ తిరుగుతున్నారు కుటుంబ నాయకులు. మీరే ఆ మాట అన్నారు. మీరు కూటమిలో ఉన్నదో పాటుకున్నారు. ముందా సరే చెప్పుతో కొడతారు పోతే మటుకి. అసలు మటుకి జరిగిద్ది అది. నేనైతే పాను. నేను అంత స్పీడ్గా తిరిగి 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ పార్టీ కోసం, రాజధాని కోసమే. లేకపోతే నేను కూడా జగన్కే ఓటు వేసేవాడిని. రాజధాని కోసం ఈ ఒక్కసారికి ఏంటని బతిలాడి 164 సీట్లు తెచ్చాము. ఈ దెబ్బ 4 కూడా రావు ఇట్లా చేస్తే. ఇప్పుడు ఎంత ఎదురేగుతుందంటే అంత ఉందన్నా. మీరేమన్నా అనుకోండి, మీ మీడియా మిత్రులు మొత్తానికి తెలుసు ఎదురేగత వచ్చేది కూడా. ఎక్కడికి పోయినా చెబుతారు. కాకపోతే కూడా మన పార్టీ ఉంది కాబట్టి కేసుల్లో బోసుల్లో పెట్టి ఇరికెత్తారేమని అందరూ మాట్లాడకుండా దడిచి మెలకుండా ఊరుకుంటున్నారు. మరి అమరావతిలో పనులు శరవేగంగా ముందుకు జరుగుతుంది, పరుగులు చేసి అంటున్నారు. మీరేమో అలా అంటున్నారు. అమరావతి అక్కడ పొలాల్లో కానీ ఈ క్రేన్లు పోయిన బాగానే చేస్తాను. ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, తెలుగుదేశం పార్టీ ఏ తప్పు చేసినా కూడా రాయరు. వాళ్ళు కనుక తప్పు చేశారనుకో వాళ్ళు ఎమ్మటే రాసి ఇదిగోండి వాళ్ళు తప్పు చేశారంటారు. అసలు మేము ఏడ పొలం ఏమంటే వాళ్ళు ఇస్తారని రాసుకొస్తున్నాడు రోజు పేపర్లో. ఎందుకు అట్లా రాస్తున్నారు? తప్పు కదా. అంటే అక్కడక్కడ కొంతమంది వైసీపీ వాళ్ళు తప్ప మిగతా అందరూ రైతు నారాయణ గారు చెప్తారు. నారాయణ చెప్పే మాటలు. నారాయణ 5 సంవత్సరాలు మహిళలు కొడుతుంటే ఏం చేశాడు నారాయణ ఏం చేశాడు? 5 సంవత్సరాలు ఏమన్నా ఆదుకున్నావా? నీ కాలేజీలు పడి వస్తారని నువ్వు ఏడా పోయి దాక్కున్నావు. మరి ఇవాళ వచ్చి నువ్వు మళ్ళీ పొలం అడుగుతున్నావు. రేపు నువ్వు రావు, మమ్మల్ని కాపాడగలుగుతావా? మా ఆర్థికం అంతా నువ్వు లాభం చేయగలుగుతావా? ఇవాళ ఆన్లైన్ తప్పించాడు. బ్యాంకులో పోతే పెట్టుకోవట్లేదన్నా. ఎవరు దీనికి బాధ్యత? నువ్వు ఆన్లైన్ ఎందుకు తప్పించావు? మేము ఇవ్వకుండా మేము